కాంగ్రెస్ హైకమాండ్ని కలిశారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు. మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత కోరుతూ పార్టీ చీఫ్ ఖర్గేకి ఒక వినతి పత్రం సమర్పించారు. ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్, అభిషేక్ మను సింఘ్వీల్ని కలిశారు ఎమ్మెల్యేలు. హైకమాండ్కి ముందు 2 రకాల వినతులు ఉంచారు లీడర్లు. వాటిలో ఒకటి, తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాలకు 10 బర్తులు ఇచ్చాకే మిగతా వాటిపై దృష్టి పెట్టాలని లేఖ రాశారు. రెండోది, ప్రత్యేకించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన తమలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. కాంగ్రెస్ హైకమాండ్ని కలిసిన వాళ్ళలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్యలు ఉన్నారు. మంత్రివర్గంలో రంగారెడ్డి జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటికే స్పీకర్గా ఉన్న గడ్డం ప్రసాద్ కూడా కోరినట్లు సమాచారం. మరోవైపు రంగారెడ్డి జిల్లా నేతలకు మద్దతుగా జానారెడ్డి కూడా హైకమాండ్కి లేఖ రాశారు. క్యాబినెట్ విస్తరణ ఉంటుందన్న నేపథ్యంలో ఇప్పటికే ఎస్సీ, మాల, మాదిగ వర్గాలకు చెందిన లీడర్లు ప్రయత్నాలు చేస్తుండగా ఇటు లంబాడా సామాజిక వర్గీయులు కూడా జాతీయ నాయకత్వానికి లేఖలు రాశారు. ఈ ప్రయత్నాలు సాగుతుండగానే ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు ఏకంగా హైకమాండ్ని, పార్టీలో పెద్దల్ని కలిసి ప్రాధాన్యత కోరారు. ఉమ్మడి జిల్లా వారీగా 10 సీట్లు కేటాయించాకే మిగతా 22 సీట్లపై ఆలోచించాలన్నది వాళ్ళ డిమాండ్లలో ప్రధాన అంశంగా ఉంది.